పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో ప్రైమ్ 9 న్యూస్ రిపోర్టర్పై దాడి జరిగింది. పెట్రోల్ బంక్ వద్ద ఓ యువకుడిపై కొందరు దాడి చేస్తుండగా ఘటనను రికార్డు చేస్తున్న రిపోర్టర్ నాగప్రసాద్పై సుమారు 20 మంది యువకులు దాడికి పాల్పడ్డారు. ఫోన్ లాక్కుని దుర్భాషలాడుతూ పిడిగుద్దులతో దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. దాడి చేసిన వారు పెంటపాడు వెలంపేటకు చెందిన వారిగా గుర్తించినట్లు చెప్పారు. ఇక బంధువులు అడ్డుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. గాయపడిన నాగప్రసాద్ తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన యువకులు మద్యం సేవించి ఉన్నారని నాగప్రసాద్ ఆరోపించారు. మీడియా స్వేచ్ఛను ఖండించండి, ఖండించండి మీడియాపై దాడులను ఖండించండి, ఖండించండి మీడియాపై దాడులను ఖండించండి, ఖండించండి మీడియాపై దాడులను మీడియాపై దాడుల సభ్యుడు ప్రైమ్ 9 రిపోర్టర్ నానిపై దాడి చేయడం చాలా దారుణం. ఒక పెట్రోల్ ఇంటికి వెళ్ళే సందర్భంలో పెట్రోల్ బంకులో ఒక బాధితుడు ఆక్రందనలు విని ఏం జరిగిందని వీడియో కవరేజ్ చేస్తున్న అతనిపై ఆకతాయిలు దాడి చేసి నేను రిపోర్టర్నని చెప్పినా కూడా నువ్వు రిపోర్టర్ అయితే మాకేంటి అనే ధోరణిలో మాట్లాడి అతనిపై తీవ్రంగా దాడి చేసి చివరికి అతను నేను ఫలానా అని చెప్పుకున్నా సరే మాట్లాడిన సందర్భంలో కూడా అతనిపై దాడి చేయడం అనేది మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించడమే. రేపు నేను ఇప్పుడు ఈ తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ నిరసన బాధితులపై తక్షణ చర్యలు తీసుకోకపోతే మాత్రం దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక జర్నలిస్టు చినిమిల్లి నానిపై నిన్న రాత్రి కొంతమంది ఆకతాయిలు చేసిన దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా జర్నలిస్టులు విధి నిర్వహణలో ఇప్పుడు అతను ఏదో వేరే ఎక్కడో సీక్రెట్గా జరిగే కార్యక్రమాన్ని చిత్రీకరించడానికి అతను వెళ్ళలేదు. పబ్లిక్లో జరిగే ఒక పెట్రోల్ బంకులో జరిగే ఒక దాడి, ఒకళ్ళపై ఒకళ్ళు చేసుకునే దాడిని అతను చిత్రీకరించే సమయంలో అతను బెదిరించి అతను సెల్ ఫోన్ లాక్కుని అతను తీవ్రంగా గాయపరచడం అనేది అది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని ఏపీడబ్ల్యూజే తరపున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు ఎంతటి వారైనా సరే వారందరినీ తీవ్రంగా శిక్షించి జర్నలిస్టులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. ప్రైమ్ 9 రిపోర్టర్ నానిపై దాడిని తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక విలేకరి మీద దాడి అంటే అది ప్రజాస్వామ్యం మీద దాడిగా అందరూ భావించాలి. ఎవరో ఒక వ్యక్తి మీద జరిగింది మనకెందుకులే అన్నట్టు కాకుండా దీన్ని అందరూ ఏం జరిగిందని ఒకసారి పరిశీలించి అతనికి న్యాయం జరిగే వరకు మేమందరం పోరాడతాం. అలాగే ఆ దాడి చేసిన వ్యక్తులు ఎవరనేది చాలా వేగంగా దర్యాప్తు చేసి పోలీసులు గుర్తించి వారిని శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నేను మాది వెస్ట్రూపారు పెంటపాడు మండలం పడమరొచ్చారండి. నేను తాడేపల్లి నియోజకవర్గంలో ప్రైమ్ 9 రిపోర్టర్గా చేస్తున్నానండి. నేను రోజు మా వెప్పటి నుంచి తాడేపల్లిగూడెం డైలీ వచ్చి వెళ్తూ ఉంటానండి. అలాగే 9/8/2026 సాయంత్రం 11 గంటల నుంచి 11:30 మధ్యలో నేను విప్పర్ వెళ్తున్నానండి. పెట్రోల్ కోసం పెట్రోల్ బంక్ దగ్గర ఆగానండి. ఆ క్రమంలో పెట్రోల్ కొట్టించుకున్నాను. పెట్రోల్ కొట్టించుకున్న వెనక్కి చూసరిగా బాబోయ్ నన్ను చంపేస్తున్నారు, అమ్మాయి నన్ను చంపేస్తున్నారు అని కేకలు అనిపించినాయండి. బండ బూతులు తిట్టి కింద తొక్కేసి రాడ్లతో వాళ్ళని కొట్టిన వాటితో నన్ను నా మీద కూడా వచ్చి పిరుగుద్దలతో కొట్టి మొహం మీద చెవు మీద మొత్తం కింద తొక్కేసారండి. కొట్టి బెదిరించారు.